హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను బ్రోకలీ కర్రీ చేస్తున్నాను. బ్రోకలీ కర్రీ ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్నాక వాటర్లో మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి దాన్ని. ఎందుకంటే అది కొంచెం పురుగులు ఉంటాయి అందుకని. తర్వాత మనం ఇంకా బౌల్ తీసుకొని బౌల్లో ఆయిల్ వేసి జీలకర్ర వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసి హల్దీ పౌడర్ వేసుకొని కలుపుకొని మగ్గనివ్వాలి కొద్దిగా. గోల్డెన్ ఫ్రై వచ్చాక చూడాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకున్నాను నేను. తర్వాత క్యాప్సికమ్ కట్ చేసుకొని క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. టేస్టీగా ఉంటుంది ఇది బ్రోకలీకి క్యాప్సికమ్. ఇంకా క్యాప్సికమ్ వేసాక రెండు బాగా మగ్గాలి ఫ్రెండ్స్. ఎందుకంటే క్యాప్సికమ్ టైం పడుతుంది క్యాప్సికమ్కి. తర్వాత అల్లం వెల్లి ఉంటుంది కదా, అది దంచుకోవాలి. దాంట్లో రోట్లో దంచుకొని పచ్చపచ్చగా దంచుకొని దాన్ని వేసేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు ఇందులో మనం బ్రోకలీ వేసేసుకోవాలి. చూడండి, బ్రోకలీ వేసుకున్నాక ఈ బ్రోకలీని మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. నేను స్పీడ్గా పెట్టాను, మీరు మెల్లగా స్లో చేసుకోండి. చూడండి, తర్వాత కారం పొడి వేసుకొని కొంచెం మగ్గాక కారం వేసుకోండి ఫ్రెండ్స్. మేము వీడియో కోసం స్పీడ్గా చూపిస్తున్నాను. ఇంకా మగ్గేంత వరకు కొంచెంసేపు ఉంచి మూతపెట్టి ఉంచాలి. దాన్ని మూతపెట్టి ఉండనివ్వాలి 5 minutes. ధనియాల పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ధనియాల పొడి కూడా వేసేసాను. ధనియా పౌడర్ వేసి కారం పొడి వేసి ఇంకా మూతపెట్టి ఉంచాలి కొద్దిసేపు. ఒక 5 minutes మూత పెట్టండి. సిమ్లో పెట్టాక చూడండి, ఇంకా మగ్గుతుంది. కొద్దిగా మగ్గింది కొంచెం మగ్గింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులో మనము టమాటోస్ కట్ చేసి పెట్టుకుంటాం కదా, 2 టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఆ టమాటోస్ ఇందులో వేసుకుందాం ఇప్పుడు. చూడండి, టమాటోస్ వేసాను. టమాటోస్ కూడా మగ్గేంత వరకు మనము అలాగే ఉంచాలి. ఎందుకంటే టైం పడుతుంది. టమాటోస్ అండ్ ఆనియన్స్ అంటే ముందే ఫ్రై అయిపోయాయి కదా. ఇంకా చూడండి, ఇంకా మూత పెట్టి కొద్దిసేపు ఉంచుదాం. తర్వాత ఇంకా అయిపోయింది కదా, ఇది మగ్గిపోయింది మంచిగా. ఇంకో టమాటో కొంచెం మగ్గాలి, అందుకని నేను ఇంకోసారి మూత పెట్టి ఉంచాను. చూడండి, తర్వాత మూలతో తీస్తే బాగుంది, మగ్గిపోయింది. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ. ఇలా చేస్తారు. ఇది రోటీలోకి బాగుంటుంది, కర్రీలో కూడా బాగుంటుంది. ఇది మసాలాలా కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా నేను తర్వాత దీంతో పాటు మసూరి దాల్ అంటే పొట్టు విప్పకుండా కందిపప్పు ఉంటుంది కదా, అది ఆ మసూరి దాల్ చేశాను. ఆరెంజ్ కలర్లో ఉంటుంది కానీ పొట్టు విప్పింది. ఇలా ఇది చేశాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్. షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.